జీవిత గాథ. ఓరే డైరెక్టరు, ఎప్పుడు చూడు దాన్ని నొక్కుతానే ఉంటావు. ఏ రోజైనా ఒక్క స్టోరీ అయినా చెప్పావురా? అంటే అది ముక్కు కోసేస్తాను నా కొడక. ఎప్పుడు చూడు ఏదో స్టోరీ చెప్తూనే ఉంటావు. ఏది ఏమైనా సరే నువ్వు వేరే స్టోరీ చెప్పాలి, నేను వినాలి. నువ్వు చెప్పాలి, నేను వినాలి. చెప్పు 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 చెప్పేద్దాం అనుకున్నావు కదరా. స్టోరీ అడిగేందుకు నేను చెప్పేద్దారా నువ్వు? అందుకే ఆవేశపడలాగే ఉంటుంది. నేను చూస్తే ముచ్చటేస్తుందిరా. ఒక మంచి కథ చెప్తా విను. ఓపెన్ చేస్తే మన హీరో బాగా అంతద్దు ఆగాగు చూడు. సరే చెప్తున్నా విను. ఓపెన్ చేస్తే మన హీరో ఒక చెట్టు కింద ఒంటరిగా కూర్చొని ఉంటాడు. కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకో తెలీదు, ఆలోచిస్తూనే ఉంటాడు. 1 hour later. గంట అవుతున్నా ఇంకా ఆలోచిస్తూనే ఉంటాడు. అంత తీవ్రంగా ఆలోచిస్తుంటాడు. 1 pair of pants later. వాడి ఆలోచన ఎలాంటిదంటే, ఉప్పెన సినిమాలో కాయకచూరి చేయడానికి విజయ్ సేతుపతి కూడా ఆలోచించున్నాడు. అంతగా ఆలోచిస్తుంటాడు. Many hours later. నీ అప్ప ఎంతసేపు ఆలోచిస్తాడరా? కథలోకి రా. సరే కంటిన్యూ చెయ్యి. సరే అలా ఆలోచిస్తుండగా సడన్గా ఎందుకో తెలియదు ఏడుస్తాడు. ఎలా ఏడుస్తాడంటే మండే అగ్నిగోళంలా ఏడుస్తాడు. వెక్కి ఏడుస్తాడు. అలా ఏడుస్తూ నన్నెందుకు వదిలేసావు జూలీ అని ఏడుస్తాడు. అలా ఏడుస్తూ అరే జూలీ అంటే కుక్కే కదా. నాకు తెలుసురా, నువ్వు ఎప్పుడు కుక్క స్టోరీలే రాస్తావని. అలా ఏడుస్తుండగా సడన్గా ఫోన్ తీసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసి లవ్ ఫెయిల్యూర్ కొటేషన్స్ చూస్తాడు. అలా చూస్తుండగా ఇందులో ఒక కొటేషన్ మన హీరోకి మనసులో ఎక్కడో తెలియని బాధని గుర్తు చేస్తుంది. జూలీ గుర్తొస్తుంది. గుర్తు రాగానే సడన్గా జై అని లేస్తాడు. లేచి, నువ్వు నన్ను లవ్ చేయకపోయినా పర్లేదు, నేను నిన్ను చంపేస్తా అని బయలుదేరతాడు. అంతే బానే ఉంది. మన హీరో అసలు ఎందుకు హీరోయిన్ చంపాలనుకున్నాడు? ఈ జూలీ ఎవరు? అసలు ఏం జరిగింది? అంటే స్టోరీ అంతవరకే రాసాము. సర్వనాశనం చేసావు దరిద్ర పెదవా. తాటి ముంజు స్టోరీ నువ్వు నీ షార్ట్ ఫిల్మ్ వచ్చే ఇంకా స్టోరీ ఉందిరా. అగు ఫోన్ వస్తుంది. హలో రే ఈ సతీష్ గారిని ఎవరికైనా చూపించండి రా. నా వల్ల కాదురా వీడితో. వీడు చెప్పే స్టోరీలు వింటుంటే నా ఒక్కొక్కటి మైండ్ పోతుందిరా. ప్లీజ్ రా రే, నా వల్ల కాదురా వీడితో. నా వల్ల కాదు. నేను పోతాను. వద్దు, నీ పోతా.